విజయవాడ స్వరాజ్య మైదానంలో 19వ తేదీన భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగులతోనూ 400 కోట్ల నిధులతో దీన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులకు ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. కాగా 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికో అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ప్రకటించారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారు. చరిత్రలో నిలిచేలా విగ్రహాన్ని రూపొందించామన్నారు. విజయసాయిరెడ్డి, మేరుగా, నాగార్జున, నందిగం సురేష్. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. అంబేద్కర్ గారి స్టాచ్యూనే కాదు, అక్కడ ఒక మ్యూజియం, బాబాసాహెబ్ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన అవమానాలు, అసమానతలు, చదువు, ఉద్యోగం, బరోడా మహారాజు సహాయం, అక్కడి నుంచి మరలా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటం, వస్తాం, ఉద్యోగం చేయటం, తర్వాత కాలక్రమంగా అవమానాలు, మహత్యరు పోరాటం, దాని తర్వాత మరి ఆయన బౌద్ధోద్యం తీసుకోవటం దగ్గర నుంచి అనేక అంశాలు మిళితమైనటువంటి మోరల్స్, మ్యూజియం, థియేటర్, కన్వెన్షన్ హాల్, ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో మిళితమైనటువంటి బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు అంతా రంగరించే విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జాతులు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని కూడా తెలియపరుస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి. భావి తరాలకి ఆకాశమంతా ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షల మేరకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున ఇంచుమించుగా 400 కోట్లు పైచిలుకు వెచ్చించి ఆ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని, న్యాయశిల్పం, సమతా న్యాయ శిల్పాన్ని 19వ తారీఖు ప్రతిష్ఠ చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి, ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ళపొదల్లో ఎక్కడో అమరావతిలో కాళ్ళ కింద ఎక్కడో ఆ యొక్క భూభాగంలో కింద స్థలంలో 100 కోట్లతో పెట్టాలి, అది కూడా అని చెప్పి ఊరికే పేపర్లలో గ్రాఫిక్స్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఒక అంశంని పక్కదో పట్టించే క్రమంలో ఆ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అందుకే అది పూర్తి కాలేదు. అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య మైదాన్, గత పాలకులు అదే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో ఒకసారి గమనించాలి. గత పాలకులు అదే స్థలాన్ని, అది 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది, అక్కడ ఒక మాల్ కట్టాలి, అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని చెప్పి కన్సల్టెన్సీని వేసి మరి దానికి ఒక కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. విజయవాడలో మనం